హలో అందరికీ వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. టుడే రెసిపీ చికెన్ బిర్యానీ. కావలసిన పదార్థాలు చూద్దాం రండి. 1 kg చికెన్, 1 kg బాస్మతి రైస్, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల బిర్యానీ మసాలా, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 గరిటెల నూనె, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా, 1 నిమ్మకాయ, 1 టీ స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు. ఈ మసాలాలన్నీ చికెన్కు పట్టేలా కలుపుకొని 40 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఈ మసాలాలన్నీ వేసి బాగా కలుపుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 40 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఈ చికెన్ ఉడికేలోపు రైస్కి వాటర్ పెట్టుకుందాం. మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని 3 స్పూన్ల ఉప్పు, కొత్తిమీర కొంచెం హోల్ గరం మసాలా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఈలోపు చికెన్ ఉడికిందేమో చూద్దాం. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం దగ్గరికి వచ్చేలాగా ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ అనేది ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇందాక రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదా, అది కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాం. మనకి బాస్మతి రైస్ 75% ఉడకాలి. ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకొని నేను చూపించే విధంగా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైసు వేసేసుకుందాం. ఇట్లానే మొత్తం వేసేసుకుందాం. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం మర్చిపోయా. మీరైతే చికెను రైస్ లేయర్స్గా వేసుకునేటప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫుడ్ కలర్ వేసి మూత పెట్టుకొని, ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం మర్చిపోయాను కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెంక మీద బిర్యానీ గిన్నె పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ అవని స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 5 మినిట్స్ ఉంచుదాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.